హల్లెలూయా. అందరూ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోనండి. మరి ఎవరైతే వాక్యం పైన శ్రద్ధను ఆసక్తిని కనబరుస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. మన దీవెన ఎక్కడుందనంటే వాక్యంలో ఉన్నది. మన దీవెన ఎక్కడుందనంటే వర్తమానంలో ఉన్నది. మన దీవెన ఎక్కడుందంటే ప్రార్థన చేయడంలో ఉన్నది. కాబట్టి ఏ వ్యక్తి అయితే ప్రతి దేవుని మాటకు ఆసక్తిని కనబరుస్తాడో వినడానికి కానివ్వండి, చదవడానికి కానివ్వండి. హల్లెలూయా. మరి కనులు దేవుని వాక్యాన్ని ఇష్టపడాలి, ఈ చెవులు దేవుని వాక్యం వినేదానికి ఇష్టపడాలి. అప్పుడే నీ యొక్క దేహము ఆశీర్వదించబడుతుంది, అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది. కాబట్టి మనం ప్రకటన గ్రంథం చివరిలో మనం చూస్తాం, ప్రారంభంలో మనం చూస్తున్నాం దేవుని యొక్క మాట పట్ల శ్రద్ధ గల వారిని దేవుడు దీవిస్తాడని. అదే ప్రకారంగా నేను మొదటి వాడని అన్నాడు ఆయన, చివరిలో కూడా అదే అంటున్నాడు ఆయన. ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వినువాడును వీటిని గైకొనువాడును ధన్యుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు లోకము ఈ ధన్యతను కోల్పోతున్నది. లోకం అంటే ఈరోజు వర్తమాన లోకం. లోకం అంటే నేను ప్రపంచం గురించి మాట్లాడలేను. ఉన్న ఒకే ఒక లోకం, దేవునికి ఉపయోగపడేది ఒకే ఒకటి, వర్తమాన లోకం. హల్లెలూయా. ఈరోజు మనము దీవించబడకపోవడానికి గల కారణం ఒకే ఒకటి, వాక్యంలో మనం శ్రద్ధ పెట్టకపోవడం. గైరాలాగా తిరగడం, ఆవారగాళ్ళలాగా తిరగడం, నోర్లు చాపి ఈగలు దూరుతాయేమో అటు ఇటు దిక్కులు చూడడం. కానీ మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి మాత్రమే మన సహాయం వస్తుంది. వాడి దగ్గర బొచ్చె పట్టుకొని వాడిస్తాడా ఈడిస్తాడా అడుక్కుంటే ఆశీర్వాదం రాదు. ఎవడో ఇచ్చే దాన ధర్మాలు ఉన్న ఆశీర్వాదం రాదు. వాడు కొద్దిగా సాయం చేస్తే బాగుండు, వీడు కొద్దిగా సాయం చేస్తే బాగుండు. హల్లెలూయా. అయితే నువ్వు అన్ని పోగొట్టుకున్నప్పుడు సాయం చేయడం మంచిదే. కానీ నువ్వు ప్రారంభం నుండి దేవుని పైన ఆధారపడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు దీవించబడకపోవడానికి గల కారణం ఏదనగా ఈరోజు పురుషులకు దేవుని వాక్యంలో ఆసక్తి లేదు, వర్తమానంలో ఆసక్తి లేదు. హల్లెలూయా. కాబట్టి మనము అన్ని విషయాల్లో దీవించబడలేకపోతున్నాం. అయితే మోసే ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రోజు దేవుడు ఏ మాట అయితే మాట్లాడి ఉన్నాడో ఈ రోజు కూడా అదే మాట్లాడతాడు ఆయన. నీవు యెహోవా మాటను శ్రద్ధగా వింటే నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడున్నది ఆశీర్వాదం చెప్పండి? యెహోవా మాటను వినడంలో ఆశీర్వాదం ఉన్నది. ఏ స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఎవరైతే దేవుని మాట పట్ల శ్రద్ధను ఆసక్తిని కనబరుస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. నిజమేనా? మనము ప్రపంచ చరిత్రలో ఎన్నిక్కిపోయి చూస్తే ఆ యొక్క యవనసుడైన బాలుడైన యోసేపు తాను బానిసగా అమ్మివేయబడ్డాడు. యోసేపు బానిసత్వంలో ఉన్నాడు. అయ్యో నా కర్మ ఏమైపోయింది, నా బ్రతికి ఏమైపోయిందని అతడు ఏడవలేదు, కానీ దేవుని పైన ఆధారపడ్డాడు. తన తండ్రి అయినా ఎవరైనా ఆ యాకోబు ఎవరిపైనైతే ఆధారపడ్డాడో, హల్లెలూయా, అందుకొరకే మనం ఏమని నేర్చుకున్నాం? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు ఆయన. ఇదిగో నా తండ్రి ఆశ్రయించిన దేవుడు, ఇదిగో నన్ను చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిస్థితులను చూసి కృంగిపోలేదు, కానీ అతడు ఇదిగో బాలుడైనా సరే దేవుని పైన ఆధారపడ్డాడు ఆయన, దేవుని పైన ఆనుకున్నాడు ఆయన. అతడు అన్ని విషయాల్లో దొంగతనం చేసే అవకాశం కూడా వచ్చింది, కానీ ఆయన ఎక్కడ కూడా దొంగలించలేదు. ఆయన ఆ పోతీఫరు ఇంటి పైన ఆయనే ఆ ఇంటికి యజమానుడై ఉన్నాడు. నిజమేనా? ఆ గృహ నిర్వాహకత్వము యోసేపుకి అప్పగించబడింది. అందులో ఏం పోతున్నదో ఏం వస్తున్నదో మరి ఆ పోతీఫరుకు తెలియదు, కానీ ఆ లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? యోసేపు దగ్గర ఉన్నాయి. కానీ యోసేపు ఎక్కడ కూడా అతని సొమ్మును దేనిని కూడా ఆయన ఆశించలేదు. ఆయన అతని ఇంటిని ఆశించలేదు, అతని డబ్బును ఆశించలేదు, అతని భార్యని కూడా అతడు ఆశించలేదు. హల్లెలూయా. అతనికి వ్యభిచారం చేసే పాపం చేసే అవకాశం కూడా వచ్చింది, కానీ అతడు దాన్ని చేయలేదు. ఆయన దాని నుంచి అతడు దూరంగా పారిపోయాడు. ఇప్పుడు అతనికి దేంట్లో ఆసక్తి ఉన్నది? దేవుని యొక్క వాక్యంలో ఆసక్తి ఉన్నది. యెహోవా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే దాంట్లో అతనికి ఆసక్తి ఉన్నది.
హల్లెలూయా. అందుకొరకే యవ్వనస్తులారా, మీరు ఆ యోసేపును మాదిరిగా పెట్టుకోనండి, ఆ దావీదును మాదిరిగా పెట్టుకోనండి. ఆ యోసేపు ఏ విధంగా దీవించబడ్డాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజమేనా? ఏ విధంగా దీవించబడ్డాడు ఆయన? దేవుని పైన ఆధారపడడం ద్వారా. అలాగనే ఈరోజు యవ్వనస్తులు దీవించబడాలంటే మరి యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? యెహోవా మాటను వినుట ద్వారా. మన నడకలు చక్కగా పరిశుద్ధపరచబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యం ఒక్కటే మనకు పరిష్కారమై ఉన్నది. ఏ చదువు కాదు, డిగ్రీలు కాదు. ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు మరి ఆ యొక్క సరైన ఆ జీవిత సత్యం తెలియక వారు లోకంలోనే తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? లోకపు చదువు అనేది ఈరోజు నువ్వు నీ భార్యతో ఎట్లా ఉండాలో అది చెప్పదు, అది నీ తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలో అది చెప్పదు, అది కానీ నీ తల్లిదండ్రులతో సమాజంలో నువ్వు చక్కగా ఏ విధంగా జీవించాలో చెప్పేది ఏది? దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? మరి 5వ సువార్త ఉన్నది బైబిల్లో. ఎవరామె? తల్లియే 5వ సువార్త అయి ఉన్నది. మరి మోసేకు తల్లి, మోసేకు మరి ఆమె సండే స్కూల్ టీచర్గా మారి ఉన్నది. ఆ బైబిల్ కథ, ఆ యొక్క ఇజ్రాయేల్ కథ అంతా ఆమె చెప్పి ఉన్నది. వారు ఏ విధంగా ఈ బానిసత్వానికి వచ్చారు, ఏ విధంగా వారు ఇక్కడ చిక్కుకున్నారో అదంతా కథను ఆమె మోసేకు నేర్పించి ఉన్నది. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. ఈరోజు బైబిల్లో ఉండే ప్రతి కార్యాన్ని తల్లి, నిజమైన తల్లి తన బిడ్డలకు నేర్పించాలి. అప్పుడు ఆ బిడ్డలు తప్పకుండా దీవించబడతారు. హల్లెలూయా. మరి ఆ విధంగా ప్రయాసపడిన తల్లి యొక్క ప్రయాసము అది వ్యర్థంగా పోదది. నిజమేనా? మోసే తల్లి అతడు నాయకుడిగా ఉండేది చూడలేకపోయింది, కానీ ఆమె చెప్పిన మాటలు అతనికి ఎంతో ఉపయోగపడ్డాయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు చక్కగా అందులో అతడు ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, అందులో చక్కగా నడుస్తాడు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి 5వ సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ తల్లి అయితే తన బిడ్డల పట్ల శ్రద్ధ కలిగి ఉంటుందో, మరి ఆ యొక్క జాన్ వెస్లీ 6వ దూత, 6వ సంఘకాలపు దూత ఎవరు? జాన్ వెస్లీ. ఆ తల్లి 17 సంతానాన్ని కలిగి ఉన్నది. ఆ 17 పిల్లలకి ఏం బోధించింది? ఆమె దేవుని యొక్క వాక్యాన్ని బోధించింది. కానీ ఈరోజు స్త్రీలు ఎట్లా తయారయ్యారంటే తినడానికి మరి ఏదో సుఖం కొరకే ఉన్నామన్నట్టుగా ఉన్నది. ఈ లోకంలో మనకు విశ్రాంతి కానీ మనకు సుఖం కానీ లేదనేది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. బిడ్డలకు నేర్పించాల్సిన దేవుని వాక్యాన్ని, చదువు కంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని నేర్పించాలి. కుమారుడా నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తల్లి ఆ విధంగా, తండ్రి ఆ విధంగా నేర్పించాలి. ఇదిగో నువ్వు ఎన్నటికీ నేను చెడు సావాసానికి వెళ్ళొద్దు, ఇదిగో ఈ వాక్యమును నమ్మే ప్రజలతో నువ్వు నిలబడాలి, ఈ వాక్యాన్ని ప్రేమించాలి, ఇదిగో నువ్వు ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలి, లోకంలో నువ్వు ఆదివారాన్ని వ్యర్థంగా గడపొద్దు. ఏ తల్లి ఎవరున్నారు ఇట్లాంటి బుద్ధి కలిగిన వారు? ఈరోజు నిజమైన తల్లి అలాగో ఆ విధంగా నేర్పిస్తుంది. ఆ విధంగా దేవుడు అలాంటి తల్లులను ఆయన దీవిస్తాడు. ఆయన ఆమ్రాము యాకెబేదు ఆ పేరు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? చెప్పండి, ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? వారు ఆ బిడ్డల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. అహరోను దేవుని వాక్యంలో పెంచబడ్డాడు, మిర్యాము దేవుని వాక్యంలో పెంచబడింది, మోసే దేవుని వాక్యంలో పెంచబడ్డాడు. ఆ 3 బిడ్డలు దేవుని కొరకు వారు పనిచేసి ఉన్నారు. నిజమేనా? కానీ మన బిడ్డలు దేని కొరకు? మనకు ఏటీఎం లాగా ఉపయోగపడాలి. హల్లెలూయా. కోడలు వస్తే సుఖం వస్తుంది. కోడలు వస్తే సుఖం వస్తుందా? కొడుకుకు ఉద్యోగం వస్తే సుఖం వస్తుందా? ఏమీ రాదు. నీకు తిండి దొరకొచ్చు, కానీ ఈ నడువు నొప్పి ఎటుపోదు, మోకాళ్ళ నొప్పులు ఎటుపోవు, ఈ నిద్ర పట్టని కార్యం ఎటుపోదు. అది నీకు సుఖం అనేది డబ్బు వలన రాదు, ఉద్యోగం వలన రాదు. కానీ నువ్వు థియోఫరీని పొందుకున్నప్పుడే ఈ బాధలన్నీ మర్చిపోతావు. అయితే నీ థియోఫరీ నీకు రావాలంటే నువ్వు వాక్యం ఇక్కడ పనిచేయాలి.
ఎంత కఠినంగా అంటే కఠినమైన మిలిటరీ వ్యవస్థ మనదే. హల్లెలూయా. లోక సంబంధమైన మిలిటరీ విద్య వాడు ఎట్ట నేర్చుకుంటాడు? ఆ భుజాల పైన కొన్ని కిలోలు తనకంటే బరువైన ఆ మూటలను మోసుకొని ఆ ముళ్ళ కంపలలో ఆ విధంగా అతడు పాక్కుంటూ ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ అది కాదు కఠినమైనది. ఇదిగో ఈరోజు మనమే కఠినమైన సవాల్ని కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు మనం దీవించబడాలంటే దేవుడు మన కుటుంబాలను చూడట్లేడా? చూస్తున్నాడా? చూడట్లేడా? మన బిడ్డలు దేవుని బిడ్డలతో సాహసం చేయాలి. ఈరోజు నిజమైన బుద్ధి కలిగిన స్త్రీ లిప్స్టిక్లు పెట్టే ఆడోళ్లతో ఆ యొక్క వీపు కనిపించే ఆడోళ్లతో వారితో కాదు సాహసం చేసేది. దేవుని ప్రేమించే, వర్తమానాన్ని ప్రేమించే ఆ స్త్రీలతో నువ్వు సాహసం కలిగి ఉండాలి. ఈ స్త్రీలు నీకు అన్యురాలుగా ఉండకూడదు. హల్లెలూయా. వర్తమానంలో ఉండే ఎవరైనా కావచ్చు, వారు చదువు రాకపోని అలాంటి వారితోనే మన సాహసం ఉండాలి. దేవునామానికే మహిమ కలుగును గాక. దేవుడు అన్నిటిని చూస్తున్నాడు ఆయన. నీవు ఆదివారం ఎందుకు ఎగ్గొడుతున్నావు కూడా చూస్తున్నాడు ఆయన. ఆ దేవుని కంటే నీకు లోకంలో ఆదివారము గైరాలాగా తిరిగేది ఎక్కువనా? లోకంలో పంక్చలకు వెళ్ళేది ఎక్కువనా? అది కాదు సార్. త్యాగం కలిగి ఉండాలి. దేవుని కొరకు అన్నిటిని ప్రక్కకు దోసివేయాలి. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే. హల్లెలూయా. మోసే అండి, అందుకొరకే మనం మాట్లాడుతున్నాం. అతని చుట్టూ డ్రాయర్ల మీద తిరిగే వేశ్యలున్నారు, అతనికి విసనకర్రలు ఊదే వేశ్యలున్నారు. కానీ అతడు వాటిని చూశాడు, ఆ యొక్క దేవుని యొక్క ప్రజలను చూశాడు ఆయన. ఇదిగో ఇది తాత్కాలికమైనది, కానీ దేవుని ప్రజల కొరకు నిలబడేదే శాశ్వతమైనదని చూశాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే ఓ క్రీస్తుని గురించి నింత గొప్ప భాగ్యమని. హల్లెలూయా. ఏం ఐసీయూలో పడ్డావా? ఆదివారం ఎగ్గొట్టేంత ఏం పరిస్థితి వచ్చింది? ఏమన్నా భికారివా? అడుక్కునేటోడివా? ఏమన్నా గూనోడివా? గజ్జోడివా? ఏమన్నా కుష్ఠరోగం వచ్చిందా? మంచం నుంచి లేవలేకపోతున్నావా? ఆదివారం ఎగ్గొడుతున్నావంటే నీకు అసలు ఏ బయలుపాటు లేదు. సోదరుడా, రేపు ఇడవబడ్డావంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక పక్క యుద్ధాలు జరుగుతూ ఉంటే నీకు ఎక్కడ డబ్బులు ఏముంది సార్? అటు యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు రావాలా? యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటాడు. ఇక ఈ ప్రపంచానికి లేదుగా, చివరి గడియ ఇది. హల్లెలూయా. దేవుని ఎంతగా ఆరాధించాలో ఆరాధించే సమయం ఇది. సమయం లేదు మిత్రమా. హల్లెలూయా. ఓ దేవుని బిడ్డలారా, సమయం లేని కాలంలో మనం ఉన్నాం. కాలము నిత్యత్వము రెండు కలుసుకునే సమయానికి వచ్చేసాం. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే నీకు ఎక్కడో ఇంకా ఉందనుకుంటున్నావా? ఏదో ఒక రోజు అణుబాంబు కురిసే సమయం వచ్చింది. ఈరోజు భయంతో వణికిపోతున్నారు. ఎవరు? దేశ అధ్యక్షులు వణికిపోతున్నారు. ఈరోజు నువ్వు ఏ దేశానికి పోయినా సురక్షితం కాదు. ఈరోజు విమానాలన్నీ రద్దు చేశారు. ఎందుకు? ఇరాన్ పై నుండి పోవాలా వేరే దేశానికి పోవాలంటే ఆ ఇరాన్ పైన ఇజ్రాయెల్ బాంబులు వేస్తూ ఉన్నది. ఏ బాంబు అయినా విమానం పైన పడ్డదనుకోండి, స్మాష్ అయిపోతారు. కాబట్టి జనుల యొక్క గుండెలు ఆవిరైపోతున్నాయి. భయంతో వారి యొక్క కీళ్లు జారిపోతూ ఉన్నాయి. కానీ ఈరోజు నీవు దేవుని యొక్క వర్తమానంలో ఉండి నీ యొక్క స్థానం ఏంటిదో గుర్తించలేకపోతున్నావు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడుంది ఆశీర్వాదం? దేవుని యొక్క వాక్యాన్ని వినడం దగ్గర ఆశీర్వాదం ఉన్నది. ఎక్కడ లేదండి. ఆ దిక్కు ఈ దిక్కు చూస్తే ఎక్కడ నుండి మనకు సహాయం రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహాయము దేవుని దగ్గర నుంచే రావాలి. మరి మనకు బిడ్డలను అనుగ్రహించింది దేవుడు. కుమారులు, బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్యం ఆసి. కాబట్టి మరలా బిడ్డలను ఏం చేయాలి? దేవునికే ప్రతిష్ఠ చేయాలి. ఆ మరియా యేసుక్రీస్తుని ఏం చేశారు? మరలా ఆయన దేవునికే ప్రతిష్ఠ చేశారు. ఆ యొక్క అన్న ఏం చేసింది చెప్పండి? తన బిడ్డను దేవునికే మరలా ఇచ్చి ఉన్నది. మోసే తల్లి ఏం చేసింది? దేవునికే సమర్పించి ఉన్నది. ప్రభువా, ఇతడు నా దగ్గర ఉంటే బ్రతకలేడు, కానీ ఇతని యొక్క కాపుదల నీదే ప్రభువా, ఇతని యొక్క మరి రక్షణ నీదే ప్రభు అని దేవుని చేతిలో పెట్టి ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క ప్రమాదం మధ్యలో, మొసళ్ళ మధ్యలో, ఆ యొక్క
ఆ చిన్న బిడ్డలను తిని ఆ మొసళ్ళు బాగా బలిసి ఉన్నాయని ప్రవక్త అన్నాడు. ఆ మొసళ్ళు ఆయనను తినాలని ఎంతో ప్రయత్నం చేశాయి, ఆ చిన్న బాలుడైన మోసేను. కానీ అతడు ఎందులో ఉన్నాడు? ఆ యొక్క మందసంలో ఉన్నాడు, ఆ యొక్క ఆర్కులో ఉన్నాడు ఆయన. అందుకొరకే మందసంలో ఏ బిడ్డ ఉన్నా ఆ బిడ్డ పాడవాడు, ఆ బిడ్డ పైన ఏ శత్రువు చేయలేడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంటది. ఎవరైతే శత్రువుల మధ్యలోనే అతనికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేదని అన్నాడా? అక్షరాల మోసే జీవితంలో మనం చూస్తాం. దేవుడు ఏదో ఒక రకంగా నీకు ఆయన పోషణ ఇస్తాడు. ఆయన పోషణ కొరకు మనం భయపడవలసిన అవసరత లేదు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు.